ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీమదాంధ్ర మహాభాగవతం పోతనామాత్య ప్రణీతం అష్టమస్కందం 7వ భాగం. తమకు జరిగిన అన్యాయానికి దానవులు దేవతలపై యుద్ధాన్ని ప్రకటించారు. దేవదానువుల మధ్య జరుగుతున్న ఘోర సంగ్రామ ధ్వనులకు కులాచలాలు అదిరాయి. బలితో ఇంద్రుడు, తారకునితో గుహుడు కుమారస్వామి, హేతితో వరుణుడు, ప్రహేతితో మిత్రుడు. హేతి ప్రహేతులు ఇద్దరు రాక్షస సోదరులు. ప్రహేతి అనేవాడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. హేతి మాత్రం యముని సోదరి భయ అనే భయంకరమైన ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కాలనాభునితో యముడు, యమునితో విశ్వకర్మ, శంభరునితో త్వష్ట, విరోచనునితో సవిత, నముచితో అపరాజితుడు, వృషపర్వునితో అశ్విని దేవతలు, బలి యొక్క పుత్రులు 100 మందితో సూర్యుడు, రాహువుతో సోముడు, పులోమునితో అనిలుడు అంటే వాయువు, శుంభనిశుంభులతో భద్రకాళిక, జంబునితో వృషాకపి, మహిషునితో విభావసుడు, ఇల్వాల వాతపులతో వాతాపులతో బ్రహ్మ యొక్క పుత్రులు, దుర్మర్షణునితో మన్మధుడు, ఉత్కలునితో మాతృగణాలు, శుక్రునితో బృహస్పతి, నరకునితో శనైశ్వరుడు, నివాత కవచులతో మరుత్తులు, కాలకేయులతో వసువులు, పౌలోములతో విశ్వేదేవతలు, క్రోధవసులతో రుద్రులు తలపడి ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. దేవరాక్షస సైన్యాలలో అధికులు రతికులతో అశ్వీకులతో అదేవిధంగా వారితో సములతో యుద్ధం సాగుతుంది. నానా ఆయుధాల ఘోషలతో, స్పర్శలతో, విచిత్ర ధ్వనులతో, అనేక రంగుల కాంతులతో నిప్పురవ్వలు ప్రదేశాన్నంతటినీ మహాకోలాహలంగా మార్చివేశాయి. పరస్పర కవ్వింతలు, కోపతాపాలు, పిలుపులు, పెడబొబ్బలతో, ఓంకారాలతో సమస్త లోకాలు ప్రతిధ్వనించాయి. బహువిధములైన కలహ విహారములలో భిన్నములైన శిరములు పగిలిన పుర్రెలు, శకలములైన కపోలములు, చిక్కుపడి చెదిరి పరుచుకున్న కేశములు, కృత్తములైన భుజములు నరకబడినవి, మగ్నములైన దంతములు, ఖండిత కరములు, విదలిత మధ్యంబులు అంటే నడుములు, జగనములు, విశీర్ణ నాసికులు, వికీర్ణ కర్ణములు, వికల నయనములు, విసందులైన పాదములు, విరిగిన మొదలైన ఛిద్రమైన అవయవాలతో మహాభయంకరంగా ఉంది. బలి 10 బాణములతో నాకాదీసుని రథాన్ని, ఏనుగుని, అశ్వాన్ని, సారథిని కొట్టగా ఆ బాణాలను సహస్రాక్షుడు మధ్యలోనే ఖండించి వేశాడు. వెంటనే ఇంద్రుడు అన్ని బాణాలతో రాక్షస వీరులను సంహరించాడు. ఇంద్రుని పరాక్రమాన్ని బలి చక్రవర్తి మనసులో మెచ్చుకున్నాడు. బలి ఒక మహా అద్భుత శక్తిని ఎక్కుపెట్టాడు. అది ఇంకా ప్రహారము చేయకనే ఇంద్రుడు దానిని నిర్వీర్యము చేశాడు. ఇతర అస్త్రాలను అదేవిధంగా ఖండించి వేశాడు. ఆ క్రమంలో రథాన్ని, సారథిని కోల్పోయి విరతుడు అయ్యాడు. వెంటనే కనిపించకుండా మాయతో అదృశ్యుడయ్యాడు బలి. తమకు కూడా కనిపించకపోవడం చూసి అమరులు ఆశ్చర్యపోయారు. బలి మాయాయుద్ధంలో సురానీకముపై పర్వతాలను కురిపించాడు. అగ్నివర్షము, సర్పవృచ్చిక, వరాహ, వ్యాఘ్ర సింహములను గుంపులుగా తరిమాడు. గదా దండధరులు, వికృత వదనులు, అలంబిత కేశధారులు, దిగంబరులైన రాక్షసులు, అసంఖ్యంగా దేవతల వెంటబడి గట్టిగా కేకలు వేస్తూ దేవతలను తరమసాగారు. పరుష గంభీర నిరఘాత సాహితములైన జీమూత సంఘాలు ప్రళయ ఝుంఝూనీల సంఘటితములై నిప్పుల కుప్పలు, మంటల ప్రోవవులు కురిశాయి. మహాప్రళయ కాల పవన సమూహ
విజృంభిత దావానలము ప్రళయాగ్నిలా వ్యాపించింది. ఆ రభసకు ప్రచండ వాత ప్రేరిత సముత్తుంగ తరంగ పరివర్తిత భీషణ మహార్ణవములు చెలియలి కట్టలు దాటి ప్రవహించాయి. ఆ సమయంలో మిన్ను మన్ను రేయి పగలు భేదం తెలియకపోయింది. ఇంద్రాది దేవతలకు ఆ అసురేంద్రుని మాయా యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక దిగ్భ్రాంతికి అయోమయానికి లోనయ్యారు. ఈ అసురుల చేత చిక్కమని ఇప్పుడు మార్గాంతరమేది అని మహావిష్ణు శ్రీహరి జనార్దన రక్ష అని ఎలుగెత్తి ప్రార్థించసాగారు దేవతలు. వారి మొర ఆలకించిన వైకుంఠుడు విహాగేంద్ర రూఢుడై కౌస్తుభరమా విభ్రాజిత వక్షుడై చక్రసహిత బహుశస్త్రాస్త్ర సంకలితుడై దుర్నిరీక్ష కిరీట ప్రకాశమానుడై నవ్య కనక పిశంగ చేలధరుడై నూతన బంగారు కావిరంగు వస్త్రధరుడు పరిపుల్ల పద్మదలాక్షుడై సహజాలంకృతాకృతితోడ వేంచేశాడు. పద్మదలాక్షుడై స్వసహజాలంకృతాకృతి తోడ వేంచేశాడు. మహాభయంకరంగా మహోత్సాహంగా జరుగుతున్న దేవదానవ సంగ్రామంలో బలిచక్రవర్తి తన మాయాజాలంతో దేవలలో భయోత్పాతం సృష్టించాడు. ఆ ఉధృతి భరించలేక దేవతలు దేవదేవుడగు మహావిష్ణువును స్తుతించగా వారి రక్షణకై దేవదేవుడు ఖగేంద్రవాహనుడై వేంచేశాడు. మాయాతీతుడైన విష్ణువు రాకతో అసురేంద్రుని మాయలన్నీ మటుమాయమయ్యాయి. మూర్ఛిల్లిన దేవతలందరూ నిద్ర నుండి మేల్కొన్న వారిలా లేచి విజృంభించారు. హరిపాదాశ్రయులకు ఆపదలు గ్రక్కున తొలుగుట సహజమే కదా. కాలనేమి సింహారూఢుడై శ్రీహరిని ఎదిరించబోయి శూలాహతితో గరుడుని పొడవపోగా శ్రీహరి వానిని చేత ఇరికించుకొని వాని శూలముతో వానిని చావబొడిచాడు. వాని తరువాత మరింతగా తెగించి వచ్చిన మాలి సుమాలను చక్రధారులకు బలి ఇచ్చాడు. అది చూసిన మాల్యవంతుడు గదతో పక్షీంద్రుని పక్ష విపేక్షము అంటే చెదరగొట్టడం చేయబోగా వాని శిరస్సును నందకముతో ఖండించాడు. ఆ విధంగా మహావిష్ణువు ఏ దేవతలతో ఏ రాక్షులు ధునమాడబోయినారో వారందరినీ తన అద్భుత మహత్యంతో నిరోధించి దేవతలకు రక్షణ కల్పించాడు. ధైర్యం తెచ్చుకొన్న ఇంద్రుడు ఉత్సాహంతో విజృంభించి బలిని ఓడించుటకు తన కులిసాయుధమును ఎత్తి వైరోచనునితో ఓరి దానవా, మరుగున కపట సామర్థ్యములు ఉండి శత్రువునకు కనపడకుండా తనువును దాచి మరుగున దాగి ఉంటే పగతురు నవ్వరా, బంధువులు ఈసడించరా, తెలిసినవారు శ్రీజనము మెత్తురా, మాయలు మా ముందు చాలవు, మాతో పోరు నవ్వులాటగా భావిస్తున్నావా, నా చేత ఈ ధనము చచ్చావు ఓరి జ్ఞాతి, నీ బంధుమిత్రుల ప్రియులనందరినీ కడసారిగా తలుచుకో, నీ శరీరాన్ని ఘోర దంభోళి కరకుటంచులకు బలిస్తాను, ఈ నాడాజిలో నీ గర్వము సర్వము హరిస్తాను అని పలుకుతుండగా వైరోచనుడు నవ్వుతూ, నీవే పోటరివి అనుకుంటున్నావా సురేంద్ర, పోటుగాడు మొనగాడు అని అర్థం, దుర్భాషలు అధికముగా ప్రేలుతున్నావు, గెలిపోటములు నీ అధీనమా, సుఖ సంతోష దుఃఖాలు ఆ బ్రహ్మకు కూడా తప్పవు, అట్టిది నీవు ప్రత్యేకమనుకుంటున్నావా, దైవము నీ చేత పనిముట్టు అనుకున్నావా, దంభోక్తులు పలకడం గొప్ప వీరుడి లక్షణమా, జయాపజయాలు సంపదలాపదలు అనిల దీపికాంచనములు అంటే గాలిలో
దీపాల కొసలు పెరుగుతూ తగ్గుతూ చంద్రకళలు చెదిరి కూడే మేఘాల సమూహాలు, ఎచ్చి తగ్గే జలది తరంగాలు, కణకాలపు మెరుపుల వంటివి. వాటిని చూసి గట్టిగా మిట్టిపడు అంటే మిడిసిపడకు, ఎగిరిపడకు, గర్వపడకు అని అపేక్షించాడు. జయములు అపజయములు, సంపదల ఆపదలు, అనిల చలిత దీపికాంచనములు, చంద్రకళలు, మేఘచయములు, ధరగలు, మెరుగుల వర్య మిట్టిపడకు. ఇది సదా గుర్తుపెట్టుకోవలసిన పద్యం. ఇంద్రుని ఘాటైన నిష్ఠూర వాక్యాలకు ప్రతిగా దానవేంద్రుడు ఘోర నారాచములను అమరేంద్రుని మేన గృచ్చి ఈ విధముగా ధీటుగా స్పందించి నిందావాక్యములు పలికాడు. తన తథ్య వచనములతో ఇంద్రుని నిరపేక్షించాడు. బలిచక్రవర్తి యొక్క దోత్రాహతి వంటి మాటలకు అంటే అంకుశపు పోట్ల వంటి మాటలు అని అర్థం. క్రోధపరవశుడై వచ్చి దానవారాతి భీకరమైన వజ్రాయుధముతో బలిపై మోదగా బలి కొండలా కుప్ప కూలిపోయాడు. అది చూసిన బలి అనుచరుడు చంబాసురుడు భీకరాలాపములు పలుకుతూ ఇంద్ర తులువా నిలుమని వచ్చి కలియబడ్డాడు. సింహవాహనముపై వచ్చి జంబుడు తన సుంబద్గదను ఎత్తి ఇంద్రుని మోదాడు. మహాటోపముతో విజృంభించాడు. ఆ భయంకరమైన గదాహతికి ఇంద్రుడు క్రిందకు కూలిపోగా మాతలి అంటే ఇంద్రుని సారథి రథాన్ని తీసుకొని రాగా ఇంద్రుడు దానిని ఎక్కాడు. అసురుడు మాతలిని కూడా క్రూరమైన శూలపు టంచుతో పొడిచాడు. మాతలి ఆ పోటుకు పెద్దగా స్పందించలేదు. ఇంద్రుడు భయపడకు అని మాతలితో చెప్పి వజ్రాయుధంతో జంబాసురుని వధించాడు. అందుకే ఇంద్రునికి జంభారాతి అనే నామాలు ఉన్నాయి. అది చూసిన రాక్షస సైన్యం తొలిసారిగా భీతావహమయ్యింది. ఈ విషయాన్ని నారదుని ద్వారా తెలుసుకున్న జంబుని సోదరులు బలుడు, పాకుడు, నముచి వేగంగా వచ్చి పర్వతాన్ని వర్షాధారాలు కప్పినట్లు శరపరంపరతో ఇంద్రుని ముంచివేశారు. ఇంద్రుని సహస్ర హయములను బలుడు అన్నే బాణములతో సంహరించాడు. ఇంద్రుని సహస్ర హయములను బలుడు అన్నే బాణాలతో సంహరించాడు. 200 బాణాలతో మాతలిని, 200 ఇమ్ములతో ఇంద్రుని ప్రతి అంగాన్ని గాయపరిచాడు. ఇక పాకుడు భయంకరంగా అస్త్రవర్షం కురిపించాడు. వాడు ఎప్పుడు బాణం తీస్తున్నాడో, ఎప్పుడు సంధిస్తున్నాడో, ఎప్పుడు వదులుతున్నాడో తెలియదు. కానీ ఇంద్రుని ప్రతి అంగాన్ని బాణాలు కప్పివేశాయి. నముచి కూడా 15 కనుక ముఖ విశిఖాలతో ఇంద్రుని కప్పివేశాడు. ఆ దృశ్యం వనజలోక శకుని వానాకాలంలో మేఘాలు కప్పివేసినట్లు ఆ 3 రక్కసులు శత్రువును విశిఖ వృష్టిలో అదృశ్యం చేశారు. వనజము అంటే పద్మము, వనజలోకము అంటే పద్మ సముదాయమము, వనజలోక సఖుడు అంటే పద్మప్రియుడు సూర్యుడు. ఆ సమయంలో రక్కసుల వ్యూహాంతర్భాగమున చిక్కుకున్న దేవేంద్రుడు, ఇతర దేవతలు కనిపించక దేవతలందరూ సముద్ర మధ్యంలో చిక్కిన వాణిజ్య నౌకల విషాదంలో మునిగిపోయారు. అప్పుడు అమరవీరులారా రోదించకుడు, నేనున్నానని బిగ్గరగా చెబుతూ మేఘవాహనుడైన ఇంద్రుడు శరబద్ధ పంజరాన్ని చీల్చుకొని మాతలితో సహా రథముపై నిశాంతోల్లాసన్మహత్యంబున తూర్పున పొడుచు మార్తాండు చందమున బయటికి వచ్చాడు. కాకావికలైన దేవసేనను చూసి అమరులకు ఉత్సాహం కల్పించి క్షణకాలంలో లోపల పాక బల రాక్షసుల శిరస్సులను వజ్రాయముతో ఖండించాడు. అందుకే ఇంద్రునికి బలారాతి పాకారి అని
నామాంతరములు ఏర్పడ్డాయి. ఇప్పుడు విహ్వలురై పరుగులు తీయడం రాక్షస సైన్యం వంతు అయింది. నముచి క్రోధభీకరుడై బంగారు పిడి ఉన్న ఒక పెద్ద శూలాన్ని విసిరాడు. ఇంద్రుడు దానిని మధ్యలోనే ఖండించి వేశాడు. వజ్రాయుధాన్ని బలభేది నముచిపై శక్తి కొద్దీ విసిరాడు. నముచి భయపడక స్థైర్యంతో నిలబడ్డాడు. కానీ విచిత్రంగా వజ్రాయుధము నిష్ఫలమయ్యింది. అప్పుడు ఇంద్రుడు పరిపరి విధములా ఆలోచించాడు. పర్వతాలను ఛేదించినప్పుడు వృత్రాసుర వధలో మిగిలిన అనేక సమయాలలో విఫలము కాని వజ్రాయుధము ఎందుకని విఫలమైందా అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు అశరీరవాణి ఇలా అన్నది, ఇతడు శుష్కముల రెంటితో చావు లేకుండా వరం పొంది ఉన్నాడు కనుక ఇతరములతో ప్రయత్నించు అని సూచించింది. వెంటనే ఆర్తము శుష్కము కాని సాధనము పేనము అంటే నురుగు అని దానిలో తడిసి వజ్రాయుధాన్ని ప్రయోగించగా అది నముచిని సంహరించింది. రాక్షసులందరూ పారిపోయారు. ఆ విధంగా దేవతలను విజయం వరించగా మునులు ఇంద్రుని దీవించారు. గంధర్వగానం ఇంపుగా సాగింది. అప్సరసల నాట్యాలు కనువిందు చేశాయి. రాక్షస జాతిని దేవతలు అంతం చేయకుండా బ్రహ్మ నారదుని మధ్యవర్తిగా పంపాడు. నరక చతుర్దశి రోజున రాక్షస పరాజయ ఘట్టము చదివి దుష్టబాధలు హరించబడి సుఖశాంతులతో ఉండెదముగాక. క్షీరసాగర ఘట్ట అంతమున నిత్య ప్రార్థనా ధ్యాన శ్లోక సమానమైన 2 పద్యాలను పోతనామాత్యుడు కరుణించి మనకు ప్రసాదించాడు. పారావారము త్రచ్చుచో గిరి సముద్యద్భారమై కచ్చపాకారుండైన రమేషు వర్తనము నాకర్ణింప కీర్తింప సంసారంభోనిధిలో మునుంగు జనుల్ సంశ్రేయమున్ బొంది విస్తారోదార సుఖంబు చెందుదురు తథ్యం బెంతయున్ భూవర. అంటే పరీక్షిత్ మహారాజా, సాగర మదనం చేసే సమయంలో పర్వతము బరువైవ్యగిరిపోతుండగా కచ్చపాకృతిని దాల్చిన లక్ష్మీదవుని వృత్తాంతము విని పాడిన భవసాగరంలో మునిగి అల్లాడుతున్న అల్పులు శ్రేయస్సును పొంది అనంత సుఖములను బడీదురు అనుట ముమ్మాటికి సత్యము. ఎలమిన్ దైత్యుల నాడు రూపమున మోహింపించి పీయూషమున్ జలితాపన్నులకున్ సరోత్తములకున్ చెక్కన విభాగించి నిర్మూల రేఖన్ విలసిల జలితాపన్నులకున్ సురోత్తములకున్ చెక్కన విభాగించి నిర్మల రేఖన్ విలసిల్లు శ్రీ విభుని తన్మయావధు రూపమునన్ తలతున్ మృక్కుదు ఆత్మలోన దురితధ్వాంతార్క రూపంబునన్ జగన్మోహిని ఆకృతి దాల్చి దైత్యులన్ మోహ పరవశులను చేసి బాధలతో అల్లాడిపోతున్న ఆపన్నులైన దేవతలకు అమృతాన్ని తెలివిగా పంచిన స్వచ్ఛాకృతితో మాయావధు రూప విలాసమున ఉన్న శ్రీకాంతుని నాలోని పాపతిమిరాంధకారమును పారద్రోలగల సూర్యునిలా భావించి ప్రార్థిస్తాను. ఈ విధముగా సుఖమునీంద్రుడు శ్రీ మహాభాగవతమందలి అపూర్వమైన అందమైన క్షీరసాగర ఘట్టాన్ని పరీక్షిత్ మహారాజుకు తెలియజేసి మరలా ఇలా చెప్పాడు. మహారాజా, ప్రస్తుతము సప్తమ మనువు అంటే శార్ధదేవునిగా పిలువబడుచున్న వాడగు వైవస్వతుడు అతనికి మహాశక్తివంతులైన 10 మంది పుత్రులు. వారు ఇక్ష్వాకుడు, నభగుడు, దృష్టుడు, శర్వ్యాతి, అరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు,
గరూశకుడు, బృహద్రుద్రుడు, భుషద్రుడు, వసుమంతుడు అనువారు ఈ మన్వంతరమున ఇంద్రుని పేరు పురంధరుడు. ఆదిత్యులు, మరుత్తులు, అశ్వినీలు, వసువులు, రుద్రులు దేవతలు, గౌతమ, కశ్యప, అత్రి, విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, వశిష్ఠులు సప్తఋషులు. ఈ మన్వంతరమున కశ్యపునికి అదితి గర్భమున నారాయణుడు వామనావతారమున ఉద్భవించి ఇంద్రానుజుడై అనగా ఉపేంద్రుడై ప్రభవించాడు. తరువాత భవిష్యత్ మనువుల వివరాలను వివరిస్తాను, శ్రద్ధగా విను. పరీక్షత్ మహారాజా, సూర్యునికి సంధ్య, ఛాయ అని ఇరువురు భార్యలు కలరు. వారు విశ్వకర్మ తనయులు. మరొక భార్య బడబ అనే పేరు కలది కూడా ఉన్నది. వారిలో సంధ్యకు యముడు, శార్దాదేవుడు అనే పుత్రులు, యమున అనే పుత్రిక, ఛాయకు తపతి, సావర్ణి, శనైశ్చరుడు పుట్టారు. తపతి సంవరణుడుని వివాహం వలచి వివాహం చేసుకున్నది. బడబకు అశ్వినీ దేవతలు జన్మించారు. వీరందరిలో సావర్ణి తరువాతి 8వ మన్వంతరానికి మనువుగా వరుసలో వేచి ఉంటాడు. ప్రస్తుతము అతడు తపోనిష్టలో ఉన్నాడు. ఒక పరి ఉండి వేరొక పరి ఉండని ఆ అశాశ్వతమైన ప్రపంచమున ఒక మనువు అంతరించిపోయే సమయానికి వేరొకరు కాచి ఉంటారు. సూర్య సావర్ణి భవిష్యన్మనువుగా విరాజిల్లుతాడు. అతని పుత్రులు నిర్మోహ, విరజస్కులు రాజులుగా వర్ధిల్లుతారు. సుతపులు, విరజులు, అమృత ప్రభు అనువారు దేవతలుగా ఉంటారు. కాలవుడు దీప్తిమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, వ్యాసుడు అంటే బదరాయణుడు, ఋష్యశృంగుడు అనువారు సప్తఋషులుగా ప్రవర్తిస్తారు. వీరందరూ తమ యోగ బలంతో ఆశ్రమాలలో ఉన్నారు. ఈ మన్వంతరమున బలి ఇంద్రుడుగా ఉంటాడు. సూర్య సావర్ణి మనువు కాలంలో విరోచనుని పుత్రుడు బలి ఇంద్ర పదవి చేపడతాడు. ఆ తరువాత సుఖముని ఇంద్రుడు ఇలా చెప్పాడు: పూర్వము బలి నాకాన్ని తన బలంతో జయించి స్వర్గాన్ని కైవసం చేసుకున్నాడు. శ్రీహరి వామనుడై దానమడిగి 3 అడుగులతో 3 లోకాలను ఆక్రమించగా బలి భగవద్ధాజ్ఞగా ఒక విధంగా సురలోకం కన్నా రమ్యమైన సుతల లోకంలో సుస్థితిలో స్థిరపడ్డాడు. శ్రీహరి సరస్వతీవేద గుహలకు సార్వభౌముడు అనే పేరుతో జన్మించి ప్రభువై ప్రస్తుత ఇంద్రుని తొలగించి ఆ పదవిలో ఇంద్ర పదవిని ప్రసాదించాడు. నరేంద్ర, అందరూ తెలుసుకోవలసింది ప్రభువై ప్రస్తుత ఇంద్రుని తొలగించి ఆ పదవిలో బలిని ప్రతిష్ఠిస్తాడు. బలి దాతృత్వము, విశిష్టత కారణంగా శ్రీహరి అతనికి ఇంద్ర పదవిని ప్రసాదించాడు. నరేంద్ర, అందరూ తెలుసుకోవలసినది ఏమంటే దానం చేసిన పుణ్యం వృధా పోదు. తర్వాత 9వ మనువుగా దక్ష సావర్ణి అవుతాడు. అతని కుమారులు ధృతకేతు, దీప్తకేతు ప్రభువులుగా పరిపాలన చేస్తారు. పరుడు, మరీచి, గర్గుడు దేవతలుగా వ్యవహరిస్తారు. ఇంద్ర పదవిని అద్భుతుడు అనేవాడు చేపడతాడు. ద్యుతిమంతుడు మొదలైన వారు ఋషులుగా ఉంటారు. తర్వాత 10వ మనువుగా బ్రహ్మసావర్ణి ఉంటాడు. అతడు ఉపశ్లోకుని కుమారుడు. అతని పుత్రులు భూరిషేనాదులు ప్రభువులై అవిష్మంత్ ప్రముఖులు ఋషులు. శంభుడు అనువాడు ఇంద్రుడు. విబుద్ధాదులు నిర్జరత్వము అంటే దేవతలు పొందుతారు. ఆ మనువు కాలంలో శ్రీహరి విషూచి, విశ్వసృజుడు దంపతులకు విశ్వక్షేణుడు అనే పేరుతో జన్మించి ప్రజలను రక్షిస్తాడు. తరువాత 11వ మనువుగా ధర్మసావర్ణి అవుతాడు. అతని పుత్రులు సత్యధర్ముడు మొదలైన 10 మంది రాజులుగా విహంగులు, కామగమనులు, నిర్వాణ రుచులు,
నిర్జరత్వము అనుభవిస్తారు. ఇంద్రునిగా వైద్రుతుడు, అరుణుడు మొదలైన వారు ఋషులుగా ఉంటారు. శ్రీహరి సూర్యునికి ధర్మసేతువు అనే పేరుతో ఉద్భవించి ధర్మరక్షణ కావిస్తాడు. ద్వాదశ మనువుగా భద్రసావర్ణి ఉంటాడు. అతని కుమారులు దేవవతుడు, ఉపదేవుడు, జ్యేష్ఠుడు వసుధాధిపతులుగా ఉంటారు. ఇంద్రుడుగా ఋతుధాముడు ఉండగా హరితుడు మొదలైన వారు దేవతలు, తపోమూర్తి, అగ్నిద్రుకుడు, ఋషులు, సత్యతపుడు, సునృతులకు కుమారుడై స్వధాముడు అనే పేరు మీద శ్రీహరి భూరక్షణ చేస్తాడు. 13వ మనువు దేవసావర్ణి. అతని సుతులు చిత్రసేనుడు, విచిత్రుడు అను వారు రాజులు. సుకర్మ, సుత్రామలు, నిలుంపులు, ఇంద్రుడు, దివస్పతి, నిర్మోహి, తత్వదర్శి, ఋషులు, దేవహోత్ర, బృహతీలకు యోగవిభుడు అనే పేరుతో అవతరించి జలజాక్షుడు ధర్మోద్ధరణ కావిస్తాడు. 14వ మనువు పేరు ఇంద్రసావర్ణి. అతని పుత్రులు గంభీర వసులు, రాజులు, పవిత్ర సాక్షువు అనేవారు. బృందారకులు దేవరాజుగా, శుక్రుడు, మాగధుడు, ఋషులు, వితాన, సత్రాయనులకు బృహద్భానుడు అనే పేరు మీద వైకుంఠుడు ధర్మాన్ని కాపాడుతాడు. ఈ 14 మనువుల సమయం పూర్తి కాగానే 1000 యుగములు గడుస్తాయి. దాంతో బ్రహ్మ ఒకరోజు ముగిస్తాడు. ఈ మనువుల వివరములు విన్న పరీక్షత్ మునీంద్ర, ఈ మనువులను ఎవరు నిర్ణయిస్తారు, ఎవరు నియమిస్తారు, వారికి అంతటి వైభవాన్ని ఎవరు కల్పిస్తారు, దయచేసి సంపూర్ణంగా వివరించండి అని అడిగాడు. వ్యాససుతుడు పరీక్షత్తు సందేహాలకు సంతోషించి, రాజా విను. మనువులు, మునులు, మనుసుతులు, ఇంద్రులు, దేవతలు వీరందరి నియామకము శ్రీహరి ఆజ్ఞానుసారం జరుగుతుంది. యజ్ఞుడు మొదలైన వారు హరి యొక్క పురుషరూపులై లోకోద్ధారణ చేస్తారు. 4 యుగాల అంతకాలమున క్రమముగా వేద విధానాలు క్షీణిస్తాయి. వాటిని ఋషులు తమ తపోబలమున పునర్నిర్మిస్తారు. అందువలన ధర్మము తిరిగి 4 పాదములతో చరిస్తుంది. మహావిష్ణువు అర్హులైన వారిని మనువులు ఇంద్రాది పదవులు బహుప్రకార మహాత్ములను పద్మాక్షుడే ప్రతిష్ఠిస్తాడు. వారందరూ తమ తమ విహిత కర్మలను ధర్మబద్ధంగా వేద విహిత విధులతో నిర్వర్తించి లోకమున ధర్మానికి అండగా ఉంటారు. మహారాజా, సర్వకార్యములు, సర్వనియమములు, సర్వనియామకములు ఆ పరాంధాముడే చేస్తాడు. తానే మనువై ధర్మపాలనము, రాజై లోక పరిపాలనము, ఇంద్రుడై రాక్షస ప్రవృత్తిని నిగ్రహిస్తాడు. ప్రజాపతిగా సృష్టి చేస్తాడు. మునులుగా కర్మ చేయిస్తాడు. జ్ఞానాన్ని బోధిస్తాడు. కాలుడై అంతఃక్రియలను సల్పుతాడు. అతడు కర్మలోచనలకు అగుపడడు. భూత భవిష్యత్ వర్తమానములందు అనేక రూపాలలో, అనేక కర్మలతో, అనేక చరితలతో, అనేక రీతులతో వెలుగొందుతాడు. సుఖమునీంద్రుడు పరీక్షత్ మహారాజుకు సృష్టి కాలవశమున రాబోవు మనువులు, వారి కాలమున వివిధ పదవులలో ఉండువారి వివరములు, ఆయా మనువుల కాలములలో విష్ణువు ఎలా ధర్మ పరిరక్షణ చేశాడో వివరించాడు. ఆ వివరములు వింటున్న పరీక్షత్ సుకునితో ఇలా అన్నాడు. మహానుభావ, అంబుజాక్షుడు, రమావరుడు అయిన మహావిష్ణువు ఆ పన్నుని వలె వామనాకృతిని దాల్చి పాదత్రయముతో నేలను దానముగా ఇమ్మని ఏలా అడిగాడు? కల్మషరహితుడైన బలిని ఎందుకు శిక్షించాడు? ఆ వృత్తాంతము వివరముగా మీ నోట వినాలని ఉన్నది, దయచేసి తెలియజేయండి అని ప్రార్థించాడు. సుఖబ్రహ్మ పరీక్షత్ మాటలకు సంతోషించి, మహత్తరమైన త్రివిక్రముని వృత్తాంతమును వివరిస్తాను. మహారాజగా శ్రద్ధాలువై విని తరించు అని చెప్పడానికి ఉపక్రమించాడు.
తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.